వచ్చారా? మీ మొహాలు ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నారా? పట్టుకున్నాను. పరిగెత్తు, మనం దొరికిపోయేలా ఉన్నాం. అందరూ చూడండి. మరి దేవుడా, నాకిప్పుడు ఎంత కష్టం వచ్చింది. నేనేం చేయాలి ఇప్పుడు? నాకు అర్థం కావడం లేదు. అంతా అయోమయంగా ఉంది. కనపడని వాళ్ళని సెల్లో పెట్టు. మన బ్యాంక్ ఫంక్షన్ కి వచ్చే సూపర్ స్టార్ కి సెక్యూరిటీ పెట్టు. చప్పట్లు కొట్టండి. ఏం చేయాలో చెప్పరా అంటే ఏం చేయకూడదనే విషయం చెప్తావేంటి? కంగారు పడుకో, నేను చెప్తాను. కావాల్సిన వాళ్ళు దొరికితే పూజ, లేదంటే నీకుంటుంది బాజా. చప్పట్లు కొట్టండి. నువ్వు కాసేపు ఏం మాట్లాడుకు, నాకు ఏడుపు వస్తోందిరా. ఏం చేయాలో తెలియక ఇలా మొదలు పెట్టావు. ఏమైంది నీకు? ఎందుకు ఇలా ఏడుస్తున్నావు? అరే, నేను కాదురా ఏడ్చింది. మరి ఎవరు ఏడుస్తున్నారు? అయ్యో కిట్టి, నువ్వెందుకు ఏడుస్తున్నావు? నేను చెప్తాను, ఆగండి. ఓరి దేవుడా, అయ్యో అయ్యో. ఇంతకీ పోలీస్ స్టేషన్ కి ఎందుకు వచ్చారు? కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. కిట్టి రిబ్బన్ పోగొట్టుకుంది. ఏంటి? అయితే నేను ఇప్పుడు అందరి రిబ్బన్లు కనిపెట్టాలా? అందరిదే కాదు, కిట్టిది మాత్రమే. కిట్టి ఎవడోకు ఊరుకో. కిట్టి బ్లూ రిబ్బన్ ని ఎవరో కొట్టేశాడు. దాన్ని మీరు కనిపెట్టాలి, తెచ్చి కిట్టికి ఇవ్వాలి. అరే, అసలే మేము పెద్ద టెన్షన్ లో ఉన్నాం. దొబ్బేసిన దొంగని నేను పట్టిస్తాను. కిట్టి, నేను నీకు కొత్త రిబ్బన్ కొనిస్తాను. చప్పట్లు కొట్టండి. చూడు కిట్టి, నీ ప్రాబ్లం సాల్వ్ అయింది. అర్థమైందా? లేదు, నాకు ఆ రిబ్బన్ మాత్రం కావాలి. అందులో కోహ్లీ ఆటోగ్రాఫ్ ఉంది. ఒక్కోసారి వాషింగ్ పౌడర్ వేస్తే వస్తుంది వైట్, కోహ్లీ సైన్ చేస్తే అదే రైట్. వాడు నా దోస్తు. నేనేం చెప్పినా సరే చేస్తాడు. నేను తెస్తాను వాడు ఆటోగ్రాఫ్ ని. నాకు అదే కావాలి, తెచ్చి పెట్టండి ప్లీజ్. ఈ పనిని మీరు కానిస్టేబుల్ కి అప్పగించండి. ఏ కానిస్టేబుల్ కి ఇవ్వాలి? అది మీకే తెలియాలి పాండా సార్, మీ కానిస్టేబులే కదా. అయ్యో దేవుడా, నేను అదే చెప్తున్నాను. మొత్తం స్టాఫ్ లీవ్ లో ఉన్నారు. కన్నా సార్ బ్యాంక్ కి సూపర్ స్టార్ వస్తున్నారు. అక్కడ సెక్యూరిటీగా ఎవరు లేరు. అసలు ఈ సూపర్ స్టార్ ఎవరు? సూపర్ స్టార్ గురించి వదిలే, ఇప్పుడు నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు. నన్ను సస్పెండ్ చేస్తారు. నేను అందరికి ఒకేసారి లీవ్ ఇచ్చేసాను. మీరేం టెన్షన్ పడకండి, మేము సెక్యూరిటీలో ఉంటాము. మీరేమంటారు? చాలా మంచి ఐడియా సార్. పిచ్చి పట్టిందా మీకు? ఒకవేళ ఎవరికైనా తెలిస్తే ప్రాబ్లం అయిపోతుంది. మేము అక్కడికి రాకుండా ఉంటే మీరు ఎలాగోలా సస్పెండ్ అయిపోతారు. కొంచెం ఆలోచించండి. అవును, అందుకే మేము కానిస్టేబుల్ లాగా అక్కడ ఉంటాం. మీరు చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఆ దేవుడు అనుకుంటే ఎక్కడి నుండైనా రావచ్చు. ఇన్స్పెక్టర్ పాండా, వీళ్ళకి ఒక ఛాన్స్ ఇవ్వచ్చు. చప్పట్లు కొట్టండి. ఓకే, కానీ ఈవినింగ్ ఫంక్షన్ లో ఏ గొడవ రాకూడదు. ఓకే సార్. వీళ్ళెక్కడున్నారో ఏంటో, ఇంకా రాలేదేంటి? ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. నాకు చాలా భయంగా ఉంది. అసలు వీళ్ళు వస్తారో రారో. ఒక పక్క టైం అయిపోతోంది. ఇన్స్పెక్టర్ సార్, మాకు వెల్కమ్ చెప్పరా ఏంటి? ఇలా చూడండి, మీరు కానిస్టేబుల్స్, సూపర్ స్టార్స్ కాదు. ఆల్రెడీ ఫంక్షన్ స్టార్ట్ అయిపోయింది. మీరు ఇంత లేట్ చేశారేంటి? నా యూనిఫామ్ చాలా చిన్నగా ఉంది. తర్వాత చూస్తే నా చేతిలో ఉన్నది చిలక యూనిఫామ్ అని అర్థమైంది. సరే, అందరూ అలర్ట్ గా ఉండండి. ఎవ్వరు ఏ గొడవ చేయకూడదు. కొంతమంది ఇక్కడ ఉండండి, కొంతమంది అక్కడ ఉండండి. మిగిలిన వాళ్ళు ఇక్కడే ఉండండి. అందరూ జాగ్రత్తగా ఉండండి. మా బ్యాంకర్స్ అందరికి మీరే ర్యాంకర్స్. మీరందరూ కొట్టండి చప్పట్లు. ఈ సందర్భంగా ఈ రోజు సూపర్ స్టార్ భాస్కర్ బాబు వచ్చారు. కొట్టండి చప్పట్లు.
కన్నా సార్, ఆయన పక్కన చార్ లేదా మాకు? ఉంది కదా, కానీ మీకోసం లేదు. పక్కన వాడికి హెయిర్ పైన కూడా లేదు. విచారం వాడు పక్కనుండే తనకేదో రకంగా వికారం ఉండే. చప్పట్లో. నిన్ను సస్పెండ్ చేస్తా. ఫంక్షన్ రోజు సూపర్ స్టార్ కి వికారం, నాకు విచారం తెప్పిస్తున్నావు. ఓ కాదు, విచారం వికారం, విచారం వికారం, అలాగే ప్రేమతో మమకారం అని ఫిక్స్ అయ్యింది. గెస్ట్ గా మన బెస్ట్ వచ్చారు. ఇండియాకు వచ్చింది 2 ఆస్కారు. మన ఫంక్షన్ కి వచ్చారు సూపర్ స్టార్ భాస్కర్. చప్పట్లు కొట్టండి. సూపర్ స్టార్ భాస్కర్ బాబు వచ్చారంట. పద వెళ్ళి షూట్ చేద్దాం. తమ్ముడు, ముందు వాళ్ళని ఆపు. వాళ్ళు సూపర్ స్టార్ ని షూట్ చేయడానికి వెళ్తున్నారు. ఆపు. ఈ ఫంక్షన్ హాల్లో ఉంది ఏసీతో ఫ్యాను. వాళ్ళని వదిలేయండి, వాళ్ళు కెమెరా మ్యాను. వీళ్ళు సూపర్ స్టార్ ని షూట్ చేయడానికి ట్రై చేశారు. అరే సూపర్ స్టారే కదా ఈ ఫంక్షన్ కి గెస్ట్. ఆయన కవర్ చేయాలంటే షూట్ చేయాలి కదా మరి. ఓరే, వాళ్ళన్నది కెమెరాతో షూట్ చేయడం రా. సారీ, నేను కన్ఫ్యూజ్ అయిపోయాను. ఇది బాగుంది, కానీ నాకు చిరాకు వచ్చేసింది. నేను వెళ్తున్నాను. మీరు ఇప్పుడు వెళ్ళిపోతే ఫంక్షన్ ఏమి ఆగదులేండి. వాడు ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతే మనం ఎలా కిడ్నాప్ చేయాలి? ఇక చాలు, గొడవ ఆపేయండి. డాంకీ, ఎంత పని చేసావురా? తమ్ముడు, తన దగ్గర కూడా కెమెరా ఉంది. ఎవరు కదలకూడదు. ఇక్కడున్న వాళ్ళెవరిని మేము ఇబ్బంది పెట్టాం. కేవలం సూపర్ స్టార్ ని కిడ్నాప్ చేయడానికే వచ్చాం. ఆహా, సూపర్ స్టార్ ని కిడ్నాప్ చేయడానికి వచ్చారా? మీ మొహాలు ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నారా? పట్టుకున్నాను. పరిగెత్తు, మనం దొరికిపోయేలా ఉన్నాం. అందరూ చూడండి, వాళ్ళు ఇక్కడ నుంచి తప్పించుకోవడానికి వీల్లేదు. పట్టుకోండి. పట్టుకున్నాను. దెబ్బ గట్టిగా తగిలింది. ఆగండి, లేదంటే మిమ్మల్ని ఉతికి పారేస్తాను. నీకే చెప్పేది, మరేదిగా అక్కడే ఆగో. అరే, కళ్ళు తిరుగుతాయి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తావురా? నిన్నే కదలదు, నిన్నే అలా కూర్చో. వదిలిపెట్టాం. వద్దు, కొట్టద్దు సార్, ప్లీజ్. వాడిని పట్టుకోండి, వాడు పారిపోతున్నాడు. అర్థమైందా? ఆగు, ఆగమంటుంటే నీకే చెప్పింది. లేదో వస్తున్నా. ప్లీజ్ వదిలే, కొట్టకండి, కొట్టకండి, వదిలే. చాలా మంచి విషయం. కిడ్నాపర్స్ ఇద్దరు దొరికిపోయారు. శభాష్ హనీ బనీ.
సార్ నన్ను ఎవరైనా కిందకు దించండి. నేను దించుతానన్నయ్యా. అయ్యో ఓపకరా. అయ్యో కానీ బనీ జోర్దార్ చిలక, మీరైతే పోలీసులు కాదు కదా, అయినా మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? అది సార్, వీళ్ళేమో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ కి వెళ్ళాలి, కానీ వీళ్ళిక్కడ ఫంక్షన్ లో లొల్లి చేశారు. ఇట్స్ జస్ట్ ఫెంటాస్టిక్. సెక్యూరిటీ డ్రెస్ లో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషనా? నేను తెలివి తక్కువ వాడినైతే కాదు గాని మూర్ఖున్నైతే కాదు. నిజం చెప్పండి, మీరందరూ ఎవరు? మీకిక్కడేం పని? అది కన్నా సార్ బ్యాంక్ లో ఫంక్షన్ ఏదో ఉంది, దానికి మీరు వస్తున్నారని పాండా సార్ కంగారు పడుతున్నారు. అందుకే మేము సెక్యూరిటీ గార్డులుగా వచ్చేసాం. వీళ్ళు తప్ప మా దగ్గర లేదు అవకాశం. మేము రిక్వెస్ట్ చేస్తే వీళ్ళు ఇచ్చారు మా అందరికి అభయం. ఇట్స్ ఫెంటాస్టిక్. ఒకటి చెప్పనా గన్నా సార్? ఏంటి? ప్రతిసారి మీరు చెప్తారు కదా చప్పట్లు కొట్టండి అని, ఈసారి నేను చెప్తున్నాను చప్పట్లు కొట్టండి. ఇట్స్ ఫెంటాస్టిక్, అమేజింగ్, మైండ్ బ్లోయింగ్. దేశానికి కావాలి మీలాంటి యువత, మీరే రేపటి భవిత. ఇంకోసారి కొట్టండి చప్పట్లు. మరి మేము డ్యూటీ చేసినందుకు మాకు జీతం ఇస్తారా సార్? లేదు.